బాహుబలి 2తో ఎస్ఎస్ రాజమౌళి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇప్పటివరకు ఏ ఇండియన్ మూవీ సాధించని రికార్డులను సాధించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మొదటి రోజు నుంచి వస్తున్న కలెక్షన్లు చూసి బాలీవుడ్ మీడియా కూడా ఆశ్చర్యపోయింది. ఎక్కడ ఎవరిని కదిలించినా బాహుబలి మాటే. ఎమోషన్స్ తో సినిమాను మరో లెవెల్ కి తీసుకెళ్లారు ఎస్ఎస్ రాజమౌళి. ఇక ప్రభాస్ బాహుబలిగా చేసిన నటనకు అద్భుతమైన స్పందన వచ్చింది. అయితే బాహుబలి 2 చూసిన ప్రజలందరిలో కొన్ని ప్రశ్నలు అలాగే మిగిలిపోయాయి. అందరూ బాహుబలి 3 ఉంటుందేమో అని అనుకునేటట్టు చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్న విషయం ఏమిటంటే ఈ సినిమాలో బల్లాల దేవుని భార్య ఎవరనే ప్రశ్న. మొదటి పార్ట్లో బల్లాల దేవకి ఒక కొడుకు ఉంటారు, కానీ భార్య మాత్రం కనిపించదు. రెండో పార్ట్లో కూడా భార్య అనే క్యారెక్టర్ను అస్సలు చూపించరు. ఇప్పుడు అందరికీ వచ్చిన డౌట్ ఏమిటంటే అసలు ఆ కొడుకు ఎవరని. చనిపోయినప్పుడు కూడా తల్లి కనిపించకపోవడంతో మళ్లీ రాజమౌళి పార్ట్ 3 ఏమన్నా ప్లాన్ చేస్తున్నారని అందరూ అనుకునేటట్టు చేసింది. ఇప్పుడు ఈ ప్రశ్న సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోవడంతో ఎస్ఎస్ రాజమౌళి దానిపై స్పందించారు. బల్లాల దేవుడికి పెళ్లి అవ్వలేదని, ప్రేమించిన దేవసేన దక్కకపోవడంతో బ్రహ్మచారిగా మిగిలిపోయాడని, రుద్ర కేవలం దత్తపుత్రుడు మాత్రమే, ఇంకా ఎప్పుడూ బల్లాల దేవుడి భార్య గురించి ఎవరూ అడక్కండి అని రాజమౌళి క్లారిటీ ఇచ్చేశారు. ఇంకా ఎక్కడో బాహుబలి 3 ఉంటుందని ఆశలు పెట్టుకున్న బాహుబలి అభిమానులకు ఆ సమాధానంతో నిరాశే మిగిలింది. మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.